శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ 5వ తేదీ శనివారం రాత్రి 12 గంటల 27 నిమిషాలకు ప్రారంభమయ్యి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు నవమి తిథి అయితే ఉంటుందండి. మనకు హిందూ చాంద్రమానం ప్రకారం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉందో ఆ తిథిని మనం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి నవమి తిథి సూర్యోదయంతో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజున ఉంది కనుక ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజునే మనము శ్రీరామనవమి పండుగననేది జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం పగలు 12 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభము అవుతుంది. ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే అశుభ సమయాలు కూడా ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ రోజు రాహుకాలం సాయంకాలం 4 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 26 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు, వజ్యం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు అండి. ఇవి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషాల వరకు ఉందండి. ఈ సమయంలో వీలైన వారు శ్రీరామచంద్రమూర్తికి పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో వీలు కాని వారు ఈ రోజున అభిజిత్ ముహూర్తాలు 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు అయితే అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి. ఈ సమయం అయితే చాలా మంచిది. ఎందుకంటే అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ సమయంలోనే అండి. కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలండి.